ఈనాటి జనహిత కార్యక్రమం పిసిసి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ వెల్లు మీనాక్షి నటరాజన్ గారికి, అట్లాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి, అట్లాగే ఈనాటి సభాధ్యక్షులు శ్రీహరి గారికి, శాసనసభ్యులు ఎడమ బొజ్జు గారికి, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ సంపత్ గారికి, అట్లాగే నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి నాడు పంచాయతీరాజ్ మంత్రి శ్రీలత గారికి, అట్లాగే రామగుండం రాజ్ ఠాకూర్ గారికి, డిసిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లుల ఇంద్రరెడ్డి గారికి, అట్లాగే వేణుగోపాలాచారి గారికి, సోయల్ బాబురావు గారికి, రేఖా నాయక్ గారికి, విఠలరెడ్డి గారికి, నారాయణరావు పటేల్ గారికి, ఆపురం సత్తు గారికి, కందు శ్రీనివాసరెడ్డి గారికి, ఆడి గజేంద్ర గారికి, ఎంబడి రాజేశ్వర్ గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వాస్తవంగా జనహితం అంటే ప్రజల క్షేమం కోసం, ప్రజల హితం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఒకటి. రెండవది, గడచిన 1.5 సంవత్సర కాలంలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదా, ఇంకే సమస్యలునే తెలుసుకొని అధికారం ఉంది కానీ కేవలం ఏసీ రూములకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అంటే గతంలో ఎవరు చేయలేదు. ఈనాడు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తుంటే సంతోషపడాల. అంటే ప్రజలకు డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుల వారికి, ఢిల్లీకి కూడా సమాధానం చెందడానికి, ఏ సమస్య ఉన్నా చెప్పడానికి ఒక అవకాశం. రెండవది, ఈ రోజున ప్రతిపక్షాల వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. అందరూ చెప్పేది వినండి, కానీ ఎవరు చెప్పే దానిలో ఎంత నిజాయితీ ఉంటుందో లెక్క చూడాల. ఒక విషయం లెక్కకు మాట్లాడితే ఈ రోజున ఇదే కేసీఆర్ ఈ మధ్య జరిగినటువంటి అదేది వరంగల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ మీటింగ్లో ఈ ప్రభుత్వంలో 1.5 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉంటే దుఃఖం వస్తుందని మాట్లాడి అని ఇంకో మాట ఏమన్నాడు, ఎక్కడ పోయింది మీ తులం బంగారం, ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 80,000 పుస్తకాలు చదివినా నా అంత ఎవరు చదవలేదని మాట్లాడాడు. కానీ చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా వాస్తవ పరిస్థితి ఏంది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్లు. అంటే ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రి 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే నాగార్జున సాగర్, శ్రీశైలం, కోటం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలు, రోడ్లు, కరెంటు, స్కూలు ఇన్ని చేసినా కూడా అప్పు కేవలం 70,000 కోట్లు ఉంది. కానీ కేసీఆర్ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈనాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఆనాడు 75,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 100% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వడ్డీ కడతా ఉండే, కంతులు కడతా ఉండే. కానీ అది నెలకు కేసీఆర్ పుణ్యమాని కేసీఆర్ చేసిన అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మనం ఈనాడు వడ్డీలు కంతులు కడతా ఉన్నాము. అంటే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. ఈ 18 మాసాల్లో సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించడం జరిగింది. ఇలా మరి ఆయన చెప్పిన బంగారానికి ఎంత అవుతుంది? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. అట్లనే 2,500 రూపాయలు పెన్షన్కి ఎంత అవుతుంది? మహా అంటే సంవత్సరానికి 10,000 కోట్లు కావచ్చు. అంటే ఈనాడు అంటే ఇంత అప్పులు ఉన్నా, ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ చెప్పినటువంటి సన్నబియ్యం కావచ్చు, ఇలా రైతాంగానికి వరి పండిస్తే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు ఇంద్రమల్లి కట్టించారంటే ఇవన్నీ రకరకాలు జరుగుతాయి. మీరు కలర్ చూస్తూ ఉన్నారు, ఆర్టీసీ బస్ అని, కరెంట్ అని, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మరి వాళ్ళు చెప్పే దానిలో ఎంత నిజాయితీ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండవది, ఇలా బనక దగ్గర గురించి మాట్లాడుతూ ఉన్నారు.
కాంగ్రెస్ కట్టడం కింద గడిచిన 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించి అది గోదావరి జలాలైనా కృష్ణా జలైనా నదీ పరివాహక ప్రాంతానికి హక్కు ప్రకారం ఇవ్వాలి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి అప్పచెప్పిండు. ఆనాడు రాయలసీమకు పోయి ఆయన ఎవరు రోజా పెట్టినటువంటి చేపల పులుసుని రాయలసీమ రతనాలు చేస్తా గోదావరిని మీరు తీసుకుపోండి అని మాట్లాడు. మళ్ళా ఇవాళ అదే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ బనకచర్ల పాపం ఇలా మన మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వాస్తవానికి చెప్పేదానికి పొంతలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చేయాలి. సమయం ఎక్కువ లేదు కాబట్టి నా విజ్ఞప్తి ఒకటి, ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. ఆనాడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే ఇది కేసీఆర్ ఘనత కాదు, సోనియా గాంధీ గారి యొక్క పెద్ద మనసు. ఎందుకంటే ఆనాడు ఇలా బీజేపీ వాళ్ళు చిలుక పలుకులు పలుకుతా ఉన్నారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. 20 ఏళ్ల కింద ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఇచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు వద్దంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. కానీ సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలను చూసి చలించి ఆ కన్న బిడ్డల తల్లుల కడుపు కోటు ఎట్లుంటుందో కన్న తల్లిగా పెద్ద మనం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ పతనమని తెలిసి కూడా తెలంగాణ నష్టం తెలిసి కూడా 60 సంవత్సరాల కల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని పెద్ద మనసుతో ఇచ్చింది. వచ్చింది కాబట్టి ఈనాడు ఈ సంక్షేమ అభివృద్ధి కారణం చెప్తా ఉందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు.